నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసి అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ అంగీకరించారన్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రష్యా బుధవారం అత్యంత వ్యూహాత్మకంగా స్పందించింది. భారత్ తన చమురు అవసరాల కోసం ఇతర దేశాల వైపు చూడటం కొత్తేమి కాదని, అది తమకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవా పేర్కొన్నారు. అయితే చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు న్యూఢిల్లీ నుంచి తమకు ఎటువంటి అధికార సమాచారం అందలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రష్యా ఇచ్చే భారీ స్థాయి చమురును అమెరికా భర్తీ చేయడం ఆచరణాత్మకంగా అసాధ్యమని ఇంధన రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ ప్రస్తుతం రష్యా నుంచి రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. అమెరికా సరఫరా చేసే తేలికపాటి చమురు భారతీయ రిఫైనరీలకు సరిపోదని, రష్యా ఇచ్చే యురల్స్ గ్రేడ్ చమురుకు అది ప్రత్యామ్నాయం కాలేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. నిజానికి 2021 వరకు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2% మాత్రమే ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా రాయితీపై చమురు ఇవ్వడంతో భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. అయితే ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి లేదా వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా భారత్ తన దిగుమతులను వైవిధ్యపరుస్తోంది. ఒకవేళ రష్యా సరఫరాలను నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 వరకు పెరిగి అమెరికాలోనే పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరే ప్రమాదం ఉందని రష్యా హెచ్చరిస్తోంది. జై హింద్.